కరీంనగర్ కార్పొరేషన్ 6వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ తప్పుడు ధృవీకరణ పత్రం దాఖలు చేశారు. కార్పొరేటర్గా ఎన్నికయ్యారని చెప్పి 4 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. న్యాయవాది మనతో ఉన్నారు. ఏం జరిగింది అసలు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు, ఏ అధికారులు ఈ మధ్యలో ఏం ఉత్తర్వులు ఇచ్చారు, ఏం పోరాటం చేశారు మీరు? అంటే 6వ డివిజన్ 2020లో ఒక ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ సృష్టించి ప్రజల్ని మోసం చేసి, ప్రభుత్వాన్ని మోసం చేసి, అధికారులను తప్పుదారి పట్టించి ఆమె కార్పొరేటర్గా గెలిచింది. ఎవరు? కోలమాలతి గారు గెలిచిన తర్వాత దాని మీద మన కలెక్టర్, అప్పుడున్న కలెక్టర్ శశాంక సార్కి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే సార్ ఇట్లా ఈమె తప్పుడు సర్టిఫికేట్ పెట్టింది అని చెప్పంటే సార్ దాని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఒక గెజెట్ కాపీ రిలీజ్ చేసిండ్రు. దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు బీసీ అని చెప్పి. దాని తర్వాత అప్పుడు ఉండే స్థానిక మంత్రి గంగుల కమలాకర్ గారు దాన్ని బీసీకి అన్యాయం జరుగుతుందని చెప్పినా కూడా ఆయన స్టే ఇచ్చి దాన్ని ఆయన డెస్కుల్లో పెట్టుకొని ఇన్ని రోజులు 4 years డిలే చేసి పెట్టిండు. ఇప్పుడు మొన్న మన గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్లస్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని వెంటనే ఫైల్ని పుటప్ చేసి 10 daysలోనే, అంటే ఎవరి దిక్కు న్యాయం ఉంటుందో వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వని చెప్పి కోరడం జరిగింది. అట్లాగే 10 రోజులలోనే మేడం గారు ఆర్డర్స్ ఇచ్చేసారు. ఏది వాళ్ళు బీసీ కులస్తులు కాదు, వారు వేరే కులస్తులు అని చెప్పి 6వ డివిజన్ నుంచి వెళ్ళి ఇది ఇచ్చేసారు మేడం. అంటే ఇప్పుడు ఎట్లా చూడొచ్చు, 4 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఆదేశాలు జారీ చేశారు. అంటే వాళ్ళు యాక్చువల్గా ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఏ క్యాస్ట్కు సంబంధించినటువంటి బీసీ అని క్లెయిమ్ చేసుకున్నారు? వాళ్ళు రెడ్డికి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళది. రెడ్డికి సంబంధించిన క్యాస్ట్ అయితే వాళ్ళు బీసీగా క్లెయిమ్ చేసుకొని పోటీ చేయడం జరిగింది 6వ డివిజన్లో. దాన్ని మేము తెరపైకి తీసుకొచ్చి దరఖాస్తు ఇచ్చి రిక్వెస్ట్ చేస్తే డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇద్దరు కలెక్టర్లు ఒకసారి ఆ టర్మ్లో ఆ కలెక్టర్ సార్ ఎంక్వైరీ చేసి వాళ్ళు కాదని చెప్పిండ్రు. ఇప్పుడు ఈ టర్మ్లో ఈ మేడం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు బీసీ కాదు అని చెప్పి క్లియర్ కట్గా ఇద్దరు కలెక్టర్లు ఆర్డర్స్ ఇష్యూ చేసిండ్రు. ఇప్పుడు ఈ ఆదేశాలు వచ్చిన సందర్భంగా మీరేం కోరుకుంటున్నారు? ఈ ఆదేశాల సందర్భంగా వెంటనే ఆ 6వ డివిజన్ కార్పొరేటర్ని డిస్క్వాలిఫై చేసేసి ఆమెకు తగిన శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాను. మొత్తం మీద సుదీర్ఘకాలం అయినా సరే తమకు న్యాయం జరిగింది. ఇప్పటికైనా కార్పొరేటర్ని డిస్క్వాలిఫై చేయాలి, న్యాయం జరిగేట్టు చర్యలు తీసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. థ్యాంక్ యూ.